సంవత్సరము 71 సంవత్సరము 1954లో 1954 సంవత్సరంలో ఈ ఖైరతాబాద్ వినాయకుడు స్టార్ట్ అయింది. ఇక్కడ గజలక్ష్మి గుడి ఉండే అమ్మవారి గుడి తీసేసి అక్కడ పైన గార్డెన్లో పెట్టినాము. అదే కాన్సెప్ట్తో ఆ గజలక్ష్మి పెట్టినాము. ఇది స్వర్గీయ శంకరయ్య గారు ఫ్రీడమ్ ఫైటర్ ఉండే ఖైరతాబాద్ చదివే శంకరయ్య గారు. ఆయన 1954లో ఒక్క అడుగుతో మొదలుపెట్టి ఒక్క అడుగు విగ్రహము అప్పుడు దూల్పేట నుండి గురు సింగ్ అని చెప్తుండే. గురు సింగ్ గారు 1954లో ఒక్క అడుగుతో మొదలుపెట్టి అడుగు పెంచుతూ వారి సోదరుడైనటువంటి సింగర్ సుదర్శన్ గారు వారు గత 2 సంవత్సరాల క్రితం అయినారు. ఆయన దాదాపు 50 సంవత్సరాలు ఆయన ఈ వినాయకుని కండాలపైన వేసుకున్నాడు. ఆయన లేని రోడ్డు మేము జీవిస్తున్నారు. వాళ్ళ కొడుకైనటువంటి సింగర్ రాజ్ కుమార్. మరి దీని చరిత్ర చాలా గొప్ప చరిత్ర ఉంది. 1954లో స్టార్ట్ అయ్యి ఒక్క అడుగు పెరుగుతూ గత సంవత్సరం 70 అడుగుల వినాయకుడు. ఆ 70 అడుగుల వినాయకుడు చేసిన ఘనత మన రాజేందర్ గారి శిల్పి. ఈయన 40 సంవత్సరాల నుండి మన వినాయకుడు చేస్తూ వచ్చారు. ఆయన కన్నా ముందు రంగారావు గారు ఉండే. రంగారావు గారి ముందు ఆర్టిస్టుల నుండి తీసుకొచ్చారు. దానికన్నా ముందు ఫస్ట్ సూరిపేట నివాసి గురు సింగ్ గారు ఆయన ఒక్కడు వినాయకుడు మనకు సప్లైకుడు. దానికన్నా నాన్ స్టాప్గా 40 ఏళ్ళ కలిగి మన ఈ రాజేందర్ గారు మనకు చేస్తున్నారు. ఆయన మేము ఎంతో రుణపడుతున్నాం మేము. ఎందుకంటే ప్రపంచ రికార్డు సృష్టించడం ఖైరతాబాద్ వినాయకుడు ఖైరతాబాద్లోని కైలాసంలోని ప్రపంచ రికార్డు మనం సృష్టించినాము. అది కూడా మట్టి వినాయకుడు ఎంతో మంది మట్టి వినాయకుడు ఇంత పెద్ద ఎంత పోతుంది. ఇక్కడ నిమజ్జనం చేయము, అందరిలాగా నిమజ్జనం చేయము. ఎప్పటికీ మన ఆచారం ప్రకారము సాగరంలో నిమజ్జనం చేస్తేనే దానికి పుణ్యం ఉంటుంది. అందుకని మేము ఆ టైప్లో ఈయన రాజేంద్ర గారు అట్లా చేసిండు. మరియు వీరికి సహకరించిన వారు జోగారావు గారు ఉన్నారు. మరి మూర్తి గారు తమిళనాడు నివాసి మూర్తి గారు. వీళ్ళందరూ కలిసి దాదాపు 250 మంది కార్మికులతో ఈసారి ఇంత పెద్ద ఎత్తున మనం తయారు చేసుకున్నామంటే వీరందరి కార్మికుల సహకారం, ఇక్కడ బస్తీ ప్రజల సహకారము, ఇక్కడ వచ్చే వాళ్ళ బస్తీల సహకారము, మరి ఇక్కడ మా అధ్యక్షులైన దానం నాగేందర్ గారు, మరి అందరి సహకారం ఉంటేనే మనం ఇంత పెద్ద వినాయకుడు చేయదలుచుకుంటాము. చేసినాం కూడా ప్రపంచ రికార్డు సృష్టించినాము. ఇక ముందు కూడా ఇదే విధంగా మేము తీసుకుపోతామని మనం తీసుకుంటున్నాము. ఖైరతాబాద్ భక్తులకు ఇక్కడ వచ్చే భక్తులకు మేము ఒకటే నిబంధన చేస్తున్నాను. వినాయక చవితి 27వ తారీఖు ఉంటుంది కాబట్టి వినాయక చవితి రోజు ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాల నుండి ఎలాగైతే మీరు వచ్చి దర్శించుకుంటున్నారో ఇక్కడ బారికెట్లు వాళ్ళ సీసీ కెమెరాలు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంటు మెయిన్గా జిహెచ్ఎంసీ పోలీస్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అన్ని డిపార్ట్మెంట్ మాకు ఎంతో సహకరించినాయి. ఆర్ఎండ్బి వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు. మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర ఎక్కువ ఉంటుంది, మరి జిహెచ్ఎంసీ పాత్ర ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు కూడా మేము 70 సంవత్సరాలు సేవ చేసుకుంటే 71 సంవత్సరం ఈ సంవత్సరం కూడా అందరూ సహకారం ఉంటుందని మేము పదే చెప్తున్నాం భక్తులారా. నెక్స్ట్ రాజేంద్ర గారు. నా పేరు చిన్నస్వామి రాజేందర్. మొట్టమొదటిసారి శంకరయ్య గారు నన్ను పిలిచి ఇక్కడ వినాయకుడు చేయమన్నారు. ఫస్ట్ వినాయకుడు బిల్డింగ్ నుంచి బయట పెట్టే వినాయకుడు నేనే చేయడం జరిగింది. అప్పుడు 14 ఫీట్ హైట్, అక్కడి నుంచి అడుగు పెరుగుతూ వచ్చింది. అప్పుడు నేను చాలా చిన్న గురువాడిని. ఆయనకి నమ్మకం లేకుండా దూరిపేట నుంచి కూడా ఒక వినాయకుడిని తెప్పించారు. ఆ వినాయకుడిని లోపల పెట్టి నేను చేసే వినాయకుడిని బయట పెట్టి పూజ చేయడం జరిగింది. అక్కడి నుంచి కంటిన్యూ ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు నా ద్వారానే చేయాలని చెప్పేసి అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూనే వస్తున్నాను. మీరు చూస్తున్నారు ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా ఆ సంవత్సరానికి ఎలాంటి వినాయకుడు చేస్తే భక్తులు కానీ దర్శనం చేసుకొని ఈ మండపం కమిటీ వాళ్ళు కానీ మంచి ఉందని 2000 నుంచి సిద్ధాంతి గౌరీపట్ల వెంకట శర్మ గారిని సంప్రదించడం జరుగుతుంది. ఆయన పంచాంగం చూసి ఈ సంవత్సరం ఇలాంటి వినాయకుడు చేస్తే అందరూ మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఆయన చెప్పిన తర్వాత నేను డిజైన్ చేసి కమిటీ వాళ్ళకి డిజైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ ఓకే అయిన తర్వాత కొన్ని మార్పులు జరుపులన్నీ ఉంటుంది. అవన్నీ చేసిన తర్వాత వినాయకుడు మొదలవుతుంది. ప్రత్యేకంగా దీనికి స్పెషల్గా మట్టి వినాయకుడు చేయడానికి ఒరిస్సా నుంచి జోగారావు, అలాగే ఫినిషింగ్ వర్క్ చేయడానికి చెన్నై నుంచి మూర్తి, అలాగే వెల్డింగ్ నాగబాబు చెట్టు వేయడానికి నర్సింగ్, అలాగే ఫైనల్గా ఈ వినాయకుడి ప్రాణ ఇచ్చేది పెయింటర్ సత్య ఆర్ట్స్ టీమేట్ వీళ్ళందరి సహాయంతో నా డైరెక్షన్తో ఈ వినాయకుడు తయారవుతుంది. ఈ
సంవత్సరం మాత్రం చాలా విశ్వశాంతి వినాయకుడిని తయారు చేయమన్నారు గౌరిపల్లి వినయ్ శర్మ గారు. అంటే మనం ఎప్పుడు కూడా మన దేశం గురించి చెప్తున్నా ఈసారి మొత్తం ప్రపంచం బాగుండాలని చెప్పి మన వినాయకుడు, ఎందుకంటే ఎన్ని చూసాము ప్రతి ఒక్కటి మనకు జరిగింది కాబట్టి ప్రపంచం కూడా శాంతి ఉండాలని ఈ సంవత్సరం విశ్వశాంతి వినాయకుడిని డిజైన్ చేయడం జరిగింది. అలాగే అందరికీ మంచి జరుగుతుందని కోరుతున్నాను. చెప్పిన మాటలు కరెక్ట్. మన విఠల్ శర్మ సిద్ధాంతి గారు ఆయన కోరిక మీద మేము పేరు పెడతాము. ఈసారి ప్రత్యేకంగా విశ్వశాంతి, ప్రపంచ శాంతి ఉండాలని, శాంతి అందరు మనం హైదరాబాద్లో ఎట్టబడి మన ఇండియా తెలంగాణ ఉంటుంది కాబట్టి ప్రపంచ శాంతి ఉండాలని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈ వినాయకునికి ఈయన పెయింటర్ అయినటువంటి మన భీమేష్ గారు మాట్లాడాలి. మీ అనుభవం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాను? నా పేరు భీమేష్, మరి సత్యార్స్, అది కాకినాడ జిల్లా గొల్లపల్లి గ్రామం నుంచి వచ్చాను. 2010 నుంచి ఈ వినాయకుడికి చేయడం జరుగుతుంది. నాకు ఇక్కడ రాజేంద్ర సార్ నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆ సార్ మేరకు, ఆ సూచనల మేరకు గణేష్ ఉత్సవ కమిటీ సందీప్ సార్ మేరకు, రాజేంద్ర సార్ మేరకు వాళ్ళందరికీ నచ్చే విధంగా అద్భుతంగా అందంగా తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏమన్నా ఇబ్బంది ఉన్నా, ఏదో ప్రాబ్లం ఉన్నా సార్ ఎలా ఉందని మన రాజేంద్ర సార్ తెలియజేస్తే ఆ సారు కూడా అలా కాదు ఇలా చేయమని మార్చమని చెప్పడం జరుగుతుంది. దాని విధంగా మన వినాయకుడిని ఎంతో అందంగా చేయడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజేంద్ర సార్కి, సందీప్ సార్కి, రాజ్కుమార్ సార్కి నిజంగా పాదాభివందనాలు. ఎందుకంటే ఇంత వినాయకుడికి పెయింటింగ్ చేయడం చాలా చాలా అదృష్టం. మా టీం అంతా చాలా అదృష్టంగా భావిస్తున్నారు. గణేష్ మహారాజ్ కి హైదరాబాద్ గణేష్ మహారాజ్ కి అందరికీ నా నమస్కారాలు. ఎన్నో విధాలుగా వాళ్ళు భక్తులకు తోడ్పడి మీరు దీన్ని అంత చేసినందుకు యూట్యూబర్స్కి అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు, మరి పాత్రికేయులకు మరి అందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లాగే అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో హైదరాబాద్ బడా గణేష్ మహారాజ్ కి జై.